హాయ్ ఫ్రెండ్స్, హాయ్, నేను మీ భవ్య ఛానల్. ఈరోజు అయితే చికెన్ కర్రీతో మీ ముందుకు అయితే వచ్చేసానండి. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు అయితే చికెన్ కర్రీ వండుతున్నాను. చికెన్ చూడండి, నేనైతే ఫస్ట్ కూడా ఆనియన్ తీసుకున్నానండి. అంటే 1 కిలో చికెన్కి ఆనియన్ తీసుకున్నాను. 1/2 కిలో ఆనియన్స్ అయితే తీసుకున్నాను. 1 కిలో చికెన్ తీసుకున్నాను. ఫస్ట్ కూడా ఈ చికెన్ నేను తయారు చేసుకుని అయితే పక్కన పెట్టేసుకున్నా. చికెన్ కడిగేసుకున్న తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసానండి. ఈ మొత్తం మిక్సింగ్ చేసాను. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. దాన్ని కూడా శుభ్రంగా కలుపుకుని ఉంచుకుంటే ఉప్పు కారం బాగా పడుతుందండి చికెన్కి. ఉప్పు కారం బాగా పడితే మాత్రం చికెన్ మంచి టేస్టీ వస్తుందండి. దానికి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఫ్రెష్గా ఎప్పటికప్పుడు కొద్దిగా అల్లం తీసుకుని వెల్లుల్లి తీసుకుని చితగొట్టుకుని అయితే ఉంచుకుంటాను. ఫస్ట్ కూడా చూడండి, ఈ చికెన్ 1 కిలో చికెన్ అండ్ ఇది చిన్న అల్లం ముక్క, 4 వెల్లుల్లి. నెక్స్ట్ ఆనియన్ అయితే చూడండి బాగా బ్రౌన్ షేడ్ అయితే వచ్చేస్తున్నాయి. బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని దీంట్లో యాడ్ చేసుకోవాలండి. ఉల్లిపాయలు మగ్గేటప్పుడు మాత్రమే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే మంచి స్మెల్ అయితే వస్తుంది. ఫ్లేవర్కి మాత్రం చాలా బాగుంటుందండి ఇది. చూడండి, అల్లం అంటే చికెన్ ఉడికినంత టేస్ట్ ఉంటుంది అల్లం వేయడం వల్ల. చూడండి, కలిపేసాను కదా ఫ్రెండ్స్. చూడండి, ఈరోజు చికెన్ అయితే మంచి రుచికరంగా ఉండాలనుకుంటున్నాను నేనైతేని. చూడండి ఫ్రెండ్స్, అన్ని క్వాలిటీలు బాగా వస్తాయి. బాగా చికెన్ కూడా మంచి టేస్ట్ అయితే ఉంటుంది. చూడండి, ఈ చికెన్ ఆల్రెడీ ముందే రెడీ చేసుకుని పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇది కూడా నేను ఆనియన్ మగ్గి ఇది కొంచెం చూడండి కొద్దిగా అయితే మగ్గింది కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఈ మగ్గిన తర్వాత చికెన్ అని తీసుకోవాలండి. ఇది రసం కూడా తయారు చేసేస్తున్నాను. చూడండి, రసం కూడా పక్కన అయితే పెట్టేశాను. చూడండి ఫ్రెండ్స్, మీకు ఇది వేగేటప్పటికే ఒక చిన్న టిప్ చెప్తాను వినండి ఫ్రెండ్స్. చిన్న టిప్ ఏంటంటే, ఇప్పుడు మనం చికెన్ కడుక్కుంటాం కదా ఫస్ట్ కూడా. ఆ కడిగిన వాటర్ ఏదైనా చెట్లకి పువ్వులు పూసి చెట్లకి కానీ కాయలు కాసి చెట్లకి కానీ ఆ వాటర్ని వేసుకుంటే మాత్రం మంచి పువ్వులు అయితే స్మెల్ చాలా బాగుంటాయండి. అవి మల్లి చెట్లకి వేసినా సరే, గులాబీ పువ్వు చెట్లకి వేసినా సరే చాలా బాగుంటుందండి. స్మెల్ కూడా బాగా వస్తాయండి పువ్వులకి. మీరు ఎప్పుడైనా ఈ టిప్ని పాటించండి. చూడండి ఫ్రెండ్స్, చికెన్ అయితే వేసేస్తున్నాను. చికెన్ కూడా వేసిన తర్వాత బాగా అయితే మగ్గనివ్వాలండి. చూడండి, చికెన్ ఎంత రెడీగా ఉందో. మేమైతే మంచి కలర్ఫుల్గా అయితే వండేస్తానండి. కారం గట్టు బాగా ఎక్కువ తింటారు. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే ఇలా మగ్గుతూ ఉండవాలి కొంచెం. చూడండి, బాగా మగ్గాలి. చూసారా ఫ్రెండ్స్, కొంచెం బాగా మగ్గనివ్వాలండి ఇది. చూడండి, ఇదైతే మగ్గిపోతుంది. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. చూడండి, కొద్దిగా అయితే మగ్గింది. చూడండి, ఆయిల్ బాగా పట్టింది. చికెన్ కూడా సాల్ట్ గట్ట బాగా పడుతుందండి అలా కలుపుకొని ఉంచుకోవడం వల్ల. ఫస్ట్ మనం ఎప్పుడైనా సరే కూర రెడీ చేసుకునే ముందు చికెన్ మనం కంపల్సరీ కడిగేసుకుని ఉప్పు కారం యాడ్ చేసుకుని ఉంచుకున్నామంటే చికెన్ మంచి ఉప్పు కారం పట్టి మంచి టేస్టీగా అయితే ఉంటుందండి. చూడండి ఫ్రెండ్స్, మగ్గింది కదా. చూడండి, ఆయిలీగా బబుల్స్ ఎలా వస్తున్నాయి. చూడండి, ఇది మగ్గేలోపు మనం మసాలా రెడీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మసాలా చూడండి, వెల్లుల్లి, జీలకర్ర, గసగసాలు, ఇలాచి, చెక్క, మొగ్గ. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఎప్పటికప్పుడు తాజాగా చిన్నగా గుంట్రోల్లో ఇది కొడుతూ ఉంటానండి ఇలా చిన్నగా. ఎందుకంటే ఫ్రెష్గా ఇలా వేస్తేనే ఇష్టపడతారండి. కొంతమంది పొడి కూడా యూజ్ చేస్తారు. నేనైతే పొడి యూజ్ చేయనండి. డైరెక్ట్ మసాలా అయితే ఎప్పటికప్పుడు దంచుకుని అయితే వేస్తాను. ఇదిగో చికెన్ కూడా చూడండి ఫ్రెండ్స్, కొద్దిగా అయితే మగ్గిపోయింది. చూడండి, రసం కూడా మరిగిపోతుంది. మంచి స్మెల్ అయితే వచ్చేస్తున్నాయి, తయారు చేయాలి స్మెల్. చూడండి ఫ్రెండ్స్, మొత్తం మగ్గిపోయింది కదా. వాటర్ కూడా చూడండి పైకి ఎలా వచ్చేస్తున్నాయి ఉడుకుతుంటుంటే. ఎందుకంటే ఈ వాటర్ ఇలా పైకి రావడం వల్ల వాటర్ కూడా యాడ్ చేయక్కర్లేదండి చికెన్లో. చూడండి, మనం జస్ట్ ఆనియన్ మగ్గిన తర్వాత చికెన్ వేసుకున్న తర్వాత చూడండి ఎలా కర్రీ అయితే రెడీ అయిపోతుందో. అసలు దేనికి వాటర్ కూడా యాడ్ చేసుకోక్కర్లేదండి చికెన్లో. చూడండి, వాటర్ యాడ్ చేసుకోకుండానే వాటర్ అయితే మగ్గేటప్పుడు వాటర్ అంతా పైకి వచ్చేస్తుందండి. చూడండి, చికెన్ మగ్గుతుంటుంటేనే వాటర్ పైకి వస్తుంది. ఇక చూడండి, కూర కూడా రెడీ అయిపోతుంది. ఇంతలో నేను కొంచెం కొత్తిమీర కట్ చేసుకున్నా అండ్ మసాలా చూడండి దంచేసుకుని కూడా ఉంచుకున్నాను. చూడండి, ఇంతలో రసం కూడా అయిపోయింది. చూడండి, హాఫ్ అన్ అవర్లో మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్,
మొత్తం ఏదైనా టైం సేవ్ చేసుకోవాలంటే ఫాస్ట్గా ఒకటి పెట్టి ఒకటి. ఇంతలో కుకింగ్ కూడా అయిపోయింది చూడండి ఫ్రెండ్స్. నేనైతే రైస్ పెట్టుకున్నాను, అదిగో రైస్ కూడా రెడీ అయిపోయింది చూడండి. రైస్ కూడా రెడీ అయిపోయింది. అండ్ చూడండి పానాసోనిక్ కుక్కర్లో అయితే నేను ఎలక్ట్రికల్ కుక్కర్లో రైస్ పెట్టేసుకున్నాను. కర్రీ రెడీ చేసేటప్పుడు రైస్ కూడా పెట్టేసుకున్నాను. రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను స్విచ్ కట్టేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, మసాలా మనం ఫ్రెష్గా కొట్టింది ఉంచింది కదా, ఈ మసాలాలో ఒక టిప్ చెప్తాను వినండి. ఈ మసాలా ఎప్పుడైనా సరే మనం చెక్క మొగ్గ అనేది యూజ్ చేయకూడదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఎందుకంటే గ్యాస్ట్రిక్స్ వస్తున్నాయి కదా, అందుకని ఏంటంటే ఓన్లీ గసగసాలు, జీలకర్ర, ధనియాలు, ఇలాచి ఇవి మాత్రం వాడితేనే టేస్ట్ అనేది మంచి బాగుంటుందండి చికెన్లోకి. అందులోకి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా కొట్టుకుంటే ఇంకా టేస్ట్ అనేది వస్తుందండి. మసాలా పొడి ఎక్కువ యూజ్ చేయడం వల్ల అంత టేస్ట్ అనిపించదు. చూడండి నేనైతే ఫ్రెష్గా అప్పటికప్పుడు కొద్దిగా ఉంచుకున్నాను. చికెన్ అయితే తయారైపోయింది మసాలా వేయడానికి. చూడండి మసాలా వేయడానికి అయితే రెడీ అయిపోయింది చికెన్. ఇంకా మసాలా వేసేసి పైన కొద్దిగా కొత్తిమీర, ఫ్లేవర్కి కొంచెం కొత్తిమీర అయితే చూడండి వేస్తున్నాను. కొత్తిమీర వేసుకోవడం వల్ల పైన స్మెల్ బాగుంటుందండి. నెక్స్ట్ కర్రీ కూడా టేస్ట్ వస్తుంది. చూడండి రెడీ అయిపోయిందా, ఎంతో తాజా అయిన చికెన్ కర్రీ. చూడండి మీకు ఎక్కువ సమయం కూడా పట్టదండి, ఒక హాఫ్ అన్ అవర్లో మొత్తం చికెన్ కర్రీ మొత్తం అయితే అయిపోతుంది. అండ్ పక్కన మనం అన్నీ కుకింగ్ చేసుకుంటే, నాది ఆల్రెడీ 4 బర్నర్ స్టవ్ అండి. చూడండి 4 పొయ్యిలు అయితే ఉన్నాయి చూడండి. నేను 4 ఐటమ్స్ 4 వాటి మీద పెట్టేసుకుని నేను తొందరగా ఒక హాఫ్ అన్ అవర్లో మొత్తం వంట పని అయితే ముగించేస్తాను. చూడండి ఈరోజు సండే కదా, కొద్దిగా లేట్ అయింది పిల్లలతో బయటికి వెళ్ళడం, వచ్చి ఫాస్ట్గా చేసేసుకుంటున్నాను. చూడండి మసాలాను కూడా యాడ్ చేసేసుకున్నాను. తాజాగా కొట్టుకున్న మసాలా కదా, అది వేసుకు అది కొద్దిసేపు అలా ఉడకనివ్వాలండి. వాటర్ వేయకుండా చికెన్ రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్. ఆనియన్